న్యూయార్క్ కోర్టు నిన్న అదానీ గ్రూప్పై ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలు పేర్లు ఉండటం అనేది చాలా ఆశ్చర్యం గొల్పింది. జగన్మోహన్ రెడ్డి గారి స్కాముల పర్వం ఇంతకుముందే అంతర్జాతీయ స్థాయిలో ఉంటే ఈరోజు మరింత ఎత్తుకు ఎదిగాడు. స్కాముల్లో భారతదేశాన్ని దాటి ఆసియా ఖండాన్ని దాటి ఈ ప్రపంచ ఎల్లలు దాటి అమెరికాను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లలు లేకుండా ప్రపంచం మొత్తం కూడా ఆయన యొక్క అవినీతి ఈరోజు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రభుత్వాలే యుఎస్ అమెరికా జస్టిస్ డిపార్ట్మెంటే ఈ అదానీ గ్రూప్లో జగన్ ఎలా ఆపరేట్ చేశాడు, ఎలా 1750 కోట్ల రూపాయలు ఏ విధంగా కొట్టేశాడు అన్న విషయాన్ని ఈరోజు ప్రపంచం నిర్వహిపోతూ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత ధైర్యంగా ఒక సింగిల్ డీల్లో 1750 కోట్లు కొట్టాడంటే అందరం ఆశ్చర్యపోతున్నారు. పెద్ద పెద్ద దేశాధ్యక్షులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంకొక కొన్ని దేశాల్లో అయితే ఇలాంటి వాటికి మరణశిక్షలు ఉంటాయి. మరి మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇంకా ఛార్జ్షీటు ఇంకా ఇది ప్రొసీజర్ నడుస్తూ ఉంది. అమెరికా కోర్టు అయితే ఆశ్చర్యపోతూ ఉంది. ఒక ప్రభుత్వాలు ఈ విధంగా ఎన్ని వందల కోట్లు ఇంతమంది మదుపుదారులు అంటే ఇన్వెస్ట్ చేస్తుంటారు చాలామంది మధ్యతరగతి వాళ్ళు, కొద్దిగా ఉన్నవాళ్ళు. ఇంతమంది ఇన్వెస్టర్స్ని ఇట్లా దోపిడీ చేస్తారా ఆంధ్రప్రదేశ్లో అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకోవాలి. దీని మీద ఇలాంటి ఇది సింగిల్ కుంభకోణం. ఓన్లీ సెకీ అంటే అదానీ గ్రూప్ ద్వారా ఒక సెకీ ద్వారా వచ్చినదే 1750 కోట్లు. ఇంకా అదానీ గ్రూప్స్ అనేక పెట్టుబడులు పెట్టింది. అన్ని పోర్టుల్లో అదానికి షేర్స్ ఇచ్చాడు జగన్. ఆ షేర్స్లో జగన్కి వాటా ఉంది. అదానీ ప్రతి కంపెనీలో ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఇతర రాష్ట్రాల్లో అదానీ కంపెనీ ఉందంటే ఆ కంపెనీలో జగన్ గారికి వాటా ఉన్నట్టే లెక్క. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి పోర్టులో అదానీ గారికి షేర్స్ బలవంతంగా బెదిరించి ఆల్రెడీ ఉన్న కంపెనీని బెదిరించి వాళ్ళు విత్డ్రా చేయించేసి అదానికి పెట్టించాడు, అదానికి కొనిపించాడు. దానిలో జగన్ గారికి షేర్స్ ఉన్నాయి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి దానిలో జగన్ గారికి షేర్స్ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అదానీ గ్రూప్స్లో కూడా జగన్ గారి సంస్థలకు షేర్స్ ఉన్నాయి. అంటే ఒక రాజకీయ అధికారం ద్వారా ఏ విధంగా దోచుకోవచ్చో అనేది ఒక ప్రపంచాన్ని విస్తుపోయే ఒక కొత్త న్యాయ సూత్రాలని, దోపిడీ సూత్రాలని జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టారు. ఒక ఆయన జాన్ ఇలియట్ అని ఇంపల్షన్స్ అని ఒక పుస్తకం రాశాడు, ఒక రీసెర్చ్. ఈ రీసెర్చ్లో ఆయన చెప్పాడు అసలు జగన్ గారు ఏ విధంగా చేస్తాడు. మిషనరీ అండ్ మైనింగ్ గ్యాంగ్లెట్స్ మిషనరీ అంటే ఒక మిషనరీ లాగా మైన్స్ని ఎలా గ్రాప్ చేస్తారో ఆయన ఒక రీసెర్చ్ చూపించాడు. అదేవిధంగా ఇక అనేక స్కామ్స్, ఏ విధంగా పెట్టుబడులు ఏ విధంగా దోస్తాడు, ఏ విధంగా కరప్షన్ జరుగుతుంది, జగన్ కంపెనీస్కి ఏ విధంగా వచ్చాయి, అసలు ఇదంతా ఆశ్చర్యం ఇస్తూ ఒక అధికారం ఉంటే ఏ విధంగా దోచుకోవచ్చో జగన్ గారు ఎలా దోచాడో ఈ ఇంపల్షన్స్ అనే పుస్తకం ద్వారా ఒక రీసెర్చర్ జాన్ ఇలియట్ అనే ఆయన రీసెర్చ్ చేశాడు. అంటే అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ క్రోనీ క్యాపిటలిజం, ప్రభుత్వ అధికారాన్ని ఎట్లా పెట్టి దోచుకోవచ్చు అనే దాని మీద జగన్ గారిని ఒక పెద్ద మోడల్గా చూస్తూ ఉన్నారు. జగన్ గారు చూపించి ఇట్లా దోచుకున్నాడని మిగతా దేశాలకి, ప్రపంచానికి, లేకపోతే బిజినెస్ స్కూల్స్ ఒక పాఠంగా తయారైంది. మరి జగన్ గారి కీర్తి ప్రతిష్టలు ఆ విధంగా ఎదుగుతూ ఉన్నాయి. అది మన తెలుగు వాళ్ళం సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు జగన్ గారు ఈ మధ్య నేను విదేశాలకు వెళ్తానంటున్నాడు. జగన్ గారికి నిజంగా ధైర్యం ఉంటే ఇప్పుడు అమెరికా వెళ్ళమని చూద్దాం, తిరిగి వస్తాడేమో ఈ కేసులో. ఇప్పుడు లండన్ వెళ్ళమనండి, తిరిగి వస్తాడేమో చూద్దాం. ప్రపంచం అలర్ట్ అయిపోయింది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రపంచాన్ని ఎలా భయపెట్టాడో, అంటే ఎట్లా దోచుకున్నాడో, ఏదో తగ్గులు పిండారీలని విన్నాం. అంటే వాళ్ళు ముసుగులు వేసుకొని వచ్చి, గుర్రాలు వేసుకొని వచ్చి
అలీబాబా నలపతి వీళ్ళంతా ఒక స్టైల్లో చేస్తారు. అట్లాగే ఇప్పుడు అధికారంలో ఉండి రాజ్యాంగ ప్రకారం ఎలక్ట్ అయ్యి ప్రజాస్వామ్యం ద్వారా ఎలా దోచుకోవచ్చో జగన్ ప్రజాస్వామ్యాన్ని భయపెట్టాడు. జగన్ చట్టాన్ని భయపెట్టాడు. జగన్ ఇంత బరితెగించిన తనం ప్రపంచంలో బహుశా ఏ రాజకీయ నాయకులు ఉందో లేదో నాకు తెలియదు. ప్రజాస్వామ్య దేశాలు ఉంటే ఎక్కడన్నా నియంతృత్వ దేశాలు ఉందో నాకు తెలియదు. ప్రజాస్వామ్య దేశాలు ఈ బరితెగింపు, ఈ ధైర్యం ఎక్కడా లేదు. అంటే ప్రజాస్వామ్యం అంటే గేలి, చట్టం అంటే గేలి లెక్కలేదు అంటే ఈ జస్ట్ కేర్లెస్ అనమాట. మరి ఆయన ఈ జగన్ టైంలో జరిగిన ఒప్పందాలన్నీ రివ్యూ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ, మైన్స్, ఎవ్రీథింగ్ ప్రతిదీ రివ్యూ చేయాలి. అదాని ఉన్నాడంటే అక్కడ జగన్ ఉన్నాడు, జగన్ది అనుకోవాలి, అది అదానిది కాదు. మన రాష్ట్రంలో అదాని పేరుకే ఉంటుంది కానీ మొత్తం జగనే, అవన్నీ అన్ని జగనివి అవన్నీ కూడా. అందువల్ల ఆ విషయాలను రివ్యూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మన ఆంధ్రప్రదేశ్ కుంభకోణాల చరిత్రని అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్ళినందుకు రాష్ట్ర అసెంబ్లీలో జగన్ గారికి సన్మానం చేయమని చెప్పి నేను అసెంబ్లీకి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తాను. మన రాష్ట్ర పరువు తీసి మనల్ని గేలి చేసి ప్రజాస్వామ్యాన్ని ఆటబట్టించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రజాస్వామ్యం ఇలా దుర్మార్గం చేయొచ్చా, ఇలా దోచుకోవచ్చా అని చేసినందుకు ప్రపంచ రీసెర్చ్లు కూడా, యూనివర్సిటీలు కూడా భయపడుతున్నాయి. ఆ క్రోనీ క్యాపిటలిజం తారాస్థాయిలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారి దోపిడీని ఒకసారి అసెంబ్లీకి పిలిపించి ఆయన సత్కారం చేయమని అసెంబ్లీ సభ్యుల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని జగన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు, చట్టాన్ని జగన్ గారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని మీ ఇష్టం ఏం చేస్తారో చేసుకోండి అంటున్నాడు. అసెంబ్లీకి రాను, ఏం చేస్తారో చేసుకోండి. నేను ఇంట్లో కూర్చొని అసెంబ్లీ చేస్తాను, ఏం చేస్తారో చేసుకోండి. ఇక నేను దోపిడీ చేశాను, ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా ఉంది. అందువల్ల ఇప్పుడు కనుక ఈ దోపిడీని కనుక వెలికి తీసి అతని చట్టం ముందు నిలబెట్టకపోతే మన చట్టబద్ధ పాలనకే అగౌరవం, ప్రజాస్వామ్యానికే అగౌరవం. కేవలం రాజకీయాన్ని అంటే ఆ జగన్ గారికి రాజకీయం అంటే వ్యాపారం, డబ్బు సంపాదించడం. ఏదో విధంగా అధికారం వస్తే దాని ద్వారా దోచుకోవచ్చు అనే ఒక సూత్రం. రాజకీయం అంటే వ్యాపారంగా మార్చిన ఏకైక రాజకీయ నాయకుడు ప్రపంచంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, ఇంకెవరూ లేరు. మరి ఆ స్థాయిలో ఆయన ఏం చేస్తాడు? అధికారం ఉన్నప్పుడు మజ్జిగేమో ప్రజలకు పంచుతాడు, మేగడేమో తన ఇంటికి తీసుకెళ్తాడు. దోపిడీ అదనమాట. ప్రజలకి ఏంది, నేను మజ్జిగ ఇచ్చా కదా, అందరికి మజ్జిగ పోసా కదా అంటాడు. మజ్జిగేమో ప్రజలకి, మేగడేమో తన ఇంటికి. ఇంత బరితెగింపు, ఇంత దోపిడీ ఎక్కడ చూడలేదు. ఈరోజు జాతీయ పత్రికలు ఆయన గారి నిర్వాహకం గురించి, అంతర్జాతీయ పత్రికలు, జాతీయ పత్రికలు, హిందూ లాంటి పత్రిక వారి ఫోటో వేసి ఏ విధంగా దోచుకుందో హిందూ లాంటి పత్రిక రాస్తుంది. ఇది వాళ్ళు రాసినట్టు వాళ్ళు అంతర్జాతీయ కోర్టులో వేసిన, న్యూయార్క్ కోర్టులో వేసిన ఛార్జ్షీట్లో ఇవన్నీ ఉన్నాయి. ఈయన గారి నిర్వాహకం ఉంది. ఆ నిర్వాహకాన్ని హిందూ పేపర్ కూడా రాస్తుంది. హిందూయే కాదు, మనకు హిందూ దొరుకుతుంది కాబట్టి పెట్టి అన్ని జాతీయ మీడియా అంతా కూడా ఈరోజు జగన్ గారి యొక్క స్టైల్కి వాళ్ళు నివ్వెరపోతూ ఉన్నారు. వాళ్ళు ఏంటి దుర్మార్గం, ఇలా చేయొచ్చా? ఆయన అంటుంటాడు ప్రతిసారి, పైనున్న దేవుణ్ణి కిందన్న ప్రజలు నమ్ముతానని. ఈ దోపిడీలో 1700 ఈ సింగిల్ దోపిడీలో ఓన్లీ సెకి, అదాని, సెకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 3 కుంభకోణంలో 1750 కోట్లు సింగిల్ డీల్లో కొట్టాడు. ఈ సింగిల్ డీల్లో కొట్టింది మరి ఆయన పైన దేవుడికి, ఏ దేవుడు ఆయన నచ్చిన దేవుడు, ఆయన ఎవరు నమ్మితే ఆ దేవుడిని ప్రమాణం చేసి నేను తీసుకోలేదని చెప్పమనండి, ప్రజలకి చెప్పమనండి నేను తీసుకోలేదని. అంత బహిరంగంగా, అంత బట్టపై చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖాతరు చేయకుండా ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. మోడీ గారు, అమిత్ షా గారు కూడా వాళ్ళు ఎందుకు వీళ్ళు ఇలాంటి దుర్మార్గాన్ని 100 కోట్లు పాపం కవిత కేజ్రీవాల్ ఉన్నాడంటే 100 కోట్లు తీసుకెళ్ళి వాళ్ళని 5-6 నెలలు జైల్లో పెట్టారు మీరు. మరి 1750 కోట్లు ఒక సింగిల్ డీల్లో, ఒక్క ట్రాన్సాక్షన్ ఇది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇన్ని వేల కోట్లు దోస్తే అతని ధైర్యం ఏంటి? ఎవరో దీని వెనక కేంద్రంలో అధికారులు ఎవరో ఉన్నారు, ఇతనికి అండదండలు.
అదానీ గ్రూప్ పనిచేస్తూ ఉంది. అతను ధర్నా చేశాడు ఢిల్లీలో, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగాలేదని. ప్రభుత్వం వచ్చిన 3 నెలలకి 2 నెలలకి నెల రోజులకి. ఆ ధర్నా టైంలో కూడా ఈ అదానీ గ్రూపు దానికి సంబంధించిన అధికారులు కొంతమంది జగన్ గారికి అక్కడ ఫెసిలిటేట్ చేశారు. అక్కడ ధర్నా జరుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులు కొందరు సహకరించారు. ఇది నా ఆరోపణ కాదు, ఇది నా ప్రూఫ్. ఇది కావాలంటే దాని మీద విచారణ ఆర్డర్ చేయండి. జగన్కి అదానీ గ్రూప్తో ఎలాంటి బలమైన సంబంధాలు ఉన్నాయి, అదానీ గ్రూప్తో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు కొందరు ఏ విధంగా సహకరిస్తున్నారనడానికి గ్లేరింగ్ బట్టబయలిన ఎగ్జాంపుల్. ఆ ధర్నాలో అంతా ఆపరేట్ చేసింది కొందరు అధికారులు, అదానీ గ్రూపే అతను ఫెసిలిటేట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడకుండా నోరు మూయించింది వాళ్ళే. అంత బలమైన సంబంధాలు ఉన్నాయి. అంటే మొత్తం దోపిడీలో, జగన్ దోపిడీలో కేంద్రంలో ఎవరో అధికారులు ఇతనికి సహాయం చేస్తున్నారు. ఆ అధికారుల మీద విచారణ జరపాలి. అతను అందుకనే గతంలో 12 కోర్టు కేసులున్నా, సిబిఐ కేసులున్నా, ఈడీ కేసులున్నా జాన్దేవ్ లెక్క కూడా లేదు అతనికి. ఎందుకంటే ఆ కేంద్రంలో అతను కొందరు అధికార యంత్రాంగం అతనికి సపోర్ట్ ఉంది. అదేవిధంగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇగో సఖీ కేసు. ఈరోజు యుఎస్ కోర్టు న్యూయార్క్ కోర్టు 1750 కోట్లు జగన్ కొట్టాడని చెప్పి డైరెక్ట్గా డాక్యుమెంట్స్ పేరుతో సహా మెన్షన్ చేశారు. దీన్ని ఎవరు కాపాడుతున్నారు? అదానీ గ్రూప్ అంటే ఆంధ్రప్రదేశ్లో జగనే, ఇంకా వేరే లేదు. అదానీ గ్రూప్ అని మీరు ఏదో అంబానీ అని అదానీ అనుకోవద్దు మీరు. అదానీ గ్రూప్ పోర్టులు, మైన్స్, ఎలక్ట్రిసిటీ, ఇది మన సోలార్ ఎనర్జీ, అదానీ గ్రూప్ పెట్టుబడులు అని ఉత్త గోల ఏం లేదు. పెట్టుబడులు పాడలేవు. అదానీ గ్రూప్ అంటే జగన్ దోపిడీ గ్రూపులు అని అర్థం. పేరు అదానీ ఉంటుంది అంతే, అగ్రిమెంట్ చూడటానికి. దాంట్లో మొత్తం షేర్స్ జగన్ గారే. ఇంత దోపిడీ, ఇంత బట్టబయలుతనాన్ని అమెరికాతో సహా ప్రపంచమంతా నివ్వరిపోతూ ఉంటే మన భారతీయ ప్రజాస్వామ్యం ఇన్ని కోట్ల మందికి మన నాయకత్వం ఇచ్చే ప్రజాస్వామ్యం మరి 75 సంవత్సరాలైంది రాజ్యాంగం వచ్చి. రేపు 75వ సంవత్సరాన్ని రేపు 26వ తారీఖు జరుపుకోబోతున్నాము. రూల్ ఆఫ్ లాకి, చట్టబద్ధ పాలనకి, ఈ దోపిడీకి అంతం పలకపోతే, రూల్ ఆఫ్ లాకి వాల్యూ తేకపోతే మరి సామాన్య మానవుల పరిస్థితి ఏంటి? ఇన్ని వేల కోట్లు దోస్తే ఏమీ మాట్లాడకపోతే, నివర్పు కాముకుంటే ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నట్టు? ఈ దొంగలకు ఏం భయం ఉంటుంది? దోపిడీకి ఎలా ఆగుతుంది అనేది కూడా దేశంలో ఉన్న వాళ్ళంతా, దేశభక్తులంతా ఆలోచించారు. పార్లమెంట్లో చాలామంది దేశభక్తులు ఉన్నారు. బీజేపీలో చాలామంది దేశభక్తి కోసం మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళంతా దీని మీద పార్లమెంట్లో రేపు రేజ్ చేయాలి. దేశభక్తి అంటే ఈ దోపిడీని అరికట్టడం కాదా? బీజేపీ వాళ్ళు ఎక్కువ దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు. స్వామీజీలంతా మాట్లాడాలి ఈ దోపిడీ వ్యతిరేకంగా. పార్లమెంట్లో చర్చించాలి ఈ దోపిడీ మీద. ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు. అధికారం వస్తే ఎట్లా దోచుకోవచ్చో ఒక పెద్ద ఎగ్జాంపుల్ జాన్ ఇలియట్ గారు ఇది ఎగ్జాంపుల్. జగన్ ఎలా దోచుకున్నాడు ఆయన పెద్ద రీసెర్చ్ చేశాడు ఆయన. ఏదో సామెత ఈ మధ్య పుస్తకం వచ్చింది, ఏదో ఒక సినిమా వచ్చింది, లక్కీ భాస్కర్ సినిమా వచ్చింది. లక్కీ భాస్కర్ దోపిడీ చేసే వాళ్ళ నాన్న చెప్తాడు, అరే ఇకనైనా అనుకోరా, దోచుకున్నావు, ఇంక వెళ్ళిపోరా, జనాన్ని వదిలిపెట్టు అంటాడు. అంటే వాడు వెళ్ళిపోతాడు. మరి జగన్ మన పాలిట పడ్డాడు, ఆంధ్రప్రదేశ్ పాలిట. ఈ లక్కీ భాస్కర్ సినిమా చూసాను, ఇంక వదిలే బాబు, నీ దండం పెడతాం, ఈ రాష్ట్రాన్ని వదిలే అని చెప్పి ఆ లక్కీ భాస్కర్ సినిమా చూసానా నేర్చుకోమని విజ్ఞప్తి చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.